నమస్తే స్టూడియోస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. ఒలింపిక్స్ ను భారత్ నిర్వహిస్తుందని కలలు కంటున్నారు నీతా అంబానీ. తిరుపతి టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పోను పరిశీలించిన కలెక్టర్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని, ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ నీతా అంబానీ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలి అనే తన బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2036 క్రీడలకు బీడ్ వేయాలనే దేశం యొక్క ఆశయాన్ని ఆమె హైలైట్ చేస్తున్నారు. మరియు ఉన్న వేదికలను పునరుద్ధరించడం ద్వారా స్థిరమైన పర్యావరణ అనుకూల ఈవెంట్ ను హామీ ఇస్తున్నారు. Lead the bid for India to host the Olympics this year for 2036. I believe that India must have the Olympics. We are going to be the third largest economy in the world. And if you see, in the 10 largest economies of the world, 9 countries have hosted the Olympics. Only India has not. So I find that really odd. I think us Indians, with a population of 1.4 billion Indians,
would wish to see Olympics being hosted in our country. It will be our pride to host them. So I think so that is the reason I think the Prime Minister also mentioned that India will bid for the Olympics for 2036. Your second question was? That, there's places like Greece, there's places like Brazil that hosted the Olympics with great pride and then ended up finding themselves in more financial difficulty than they imagined they would. So how do you make sure that we avoid that even as we celebrate bringing the Olympics to India? I think first and foremost, I must say we all Indians are known to do frugal innovation. I think we are planning to host a sustainable Olympics where we are planning to refurbish, reuse our existing stadiums, our existing campuses. And I think we are also we will be the greenest Olympics ever. If we bid for it and get it, I assure you that we'll be the greenest Olympics ever. And by way of housing, we'll make that housing for our athletes and then sell it as affordable housing for the people of India. So I think India is at the right time. తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్న టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో కార్యాలయం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నట్టు తెలిపారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరు కానున్నట్లు చెప్పారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మనకి ఈరోజు తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో ITCX అనే సంస్థ వాళ్ళు ఈ 3 days టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. మనకి తిరుపతి టౌన్లో ఆశా కన్వెన్షన్లో ఈ 3 రోజులు ఫిబ్రవరి 17th, 18th, 19th ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఓపెనింగ్కి మనకి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా. Our Honorable Chief Minister will be the chief guest, and Maharashtra Chief Minister garu, Goa Chief Minister garu will be the special guest of honor to this program, along with the Union Cabinet Minister for New and Renewable Energy, Shripad Nayak garu kuda deeniki vichey unnaru. అదే విధంగా మహారాష్ట్ర నుంచి కూడా ఇంకొక 2 స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా దీనికి రాబోతున్నారు. ఈ ప్రోగ్రామ్కి మన టీటీడీ చైర్మన్ గారితో పాటు దేశ నలుమూల నుంచి, టెంపుల్స్ నుంచి స్పిరిచువల్ లీడర్స్, అదేవిధంగా ధర్మకర్తలు, మిగతా టెంపుల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఈ కన్వెన్షన్కి రాబోతున్నారు. ఈ 3 days కూడా వేరియస్ ప్యానల్ డిస్కషన్స్, సెమినార్స్, ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ 3 రోజులు ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈరోజు ప్రోగ్రాంలో మన ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అయినటువంటి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో పాటు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా అండ్ మహారాష్ట్ర ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్. ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ రైతు నాయకులు రావూరి రాధాకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో రైతు నాయకులు నెల్లూరులో జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు రాధాకృష్ణ నాయుడు మాట్లాడుతూ మార్చి నెల నుంచి జిల్లాలో రైతులకు పంట చేతికి వస్తుంది. కొనుగోలుదారులు అయిన మిల్లర్లు, బ్రోకర్లు తక్కువ రేటుకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో సప్లై పెరిగి వారు రేటు తగ్గే అవకాశం ఉంది. దీంతో రైతులు నష్టపోతారు అని అన్నారు. జిల్లా అధికారులు తక్షణం జోక్యం చేసుకుని రైతులకు రేటు తగ్గనీయకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రైతు సంఘం నాయకులు కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించినాం. వరి మద్దతు ధర కిందకు పోయింది కాబట్టి రైతులకి సహాయం చేయాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లైస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను తెరిపించి అన్ని మండలాల్లో, అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి జేసీ గారికి విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా రైస్ మిల్లర్ల దగ్గర కూడా బ్యాంక్ గ్యారంటీలు రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి
సిబ్బందికి శిక్షణ ఇచ్చి అన్ని రైతు భరోసా కేంద్రాల్లో మాయిక్చర్ మిషన్లు, గోను సంచులు, ఫ్లెక్సీలు అన్ని ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉంటే మార్చి మొదటి వారంలో విపరీతమైనటువంటి ప్రొడక్షన్ సీజన్ వస్తుంది కాబట్టి ఎవరి పాటికోళ్ళు ఉంటే ధాన్యం విపరీతంగా ఇబ్బడిముబ్బడిగా వచ్చి అప్పుడు రైస్ మిల్లర్లు అదునుగా చూసుకుని బ్రోకర్లు రేటు తగ్గించేసి రైతుల్ని అన్యాయం చేస్తారు. కాబట్టి ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి మార్చి మొదటి వారానికి అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచి సిబ్బందిని రెడీగా పెట్టి, గోను సంచులు రెడీగా పెట్టి, ట్రాన్స్పోర్ట్ ని రెడీగా పెట్టి, హమాలీలను రెడీగా పెట్టి వెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకి శాంపిల్ ఇవ్వకుండా ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉందో వాళ్లే శాంపిల్ తీసుకొని మిల్లర్ తో సంబంధం లేకుండా ధాన్యాన్ని రైతు దగ్గర కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇవన్నీ కేంద్రాలని రెడీగా పెట్టి అప్రమత్తం చేసి జేసీ గారు కూడా ఈ రోజు మాకు మాట ఇచ్చారు, కొనుగోలు కేంద్రాలు తెరిచారు లేదో నేనే స్వయంగా చెక్ చేస్తా అన్నాడు. అదే విధంగా జేసీ గారు స్వయంగా చెక్ చేసి రైతులకి మేలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అదే విధంగా ఏదైతే ఎక్స్పోర్ట్ ఉందో 100 దేశాల్లో ధాన్యం కొరతుంది బియ్యం, కాబట్టి ఎక్స్పోర్ట్ ను కూడా వదలాల్సిందిగా స్టేట్ గవర్నమెంట్ ని, ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎక్స్పోర్ట్ ఇస్తారో అప్పుడే ఈ మిల్లర్లు కానీ వీళ్ళందరూ అవసరం లేకుండా రైతులకి గిట్టుబాటు ధర ఎంఎస్పి కంటే మంచి రేట్ వస్తుంది. కాబట్టి దీన్ని చేయాలని చెప్పేసి రైతులకి డిమాండ్ చేస్తున్నాం. 286 కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు అరాకొరగా ఒక 30-40 తెరిచినట్టున్నారు. అన్ని కూడా ఈ నెలాఖరికి తెరవాలని చెప్పేసి డిమాండ్ చేశాం. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ అన్నారు. రంపచోడవరం ఆర్క్ రెసిడెన్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీలో పలు సమస్యలు, ఆరోగ్యం, విద్య, త్రాగునీరు వంటి సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరాటం సాగిస్తామన్నారు. ఏజెన్సీలో ఎస్సీ, ఎస్టీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందర్ను గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తామన్నారు. ఈ రోజున ఈ రంపచోడవరంలో ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ ప్రచారానికి రావడం జరిగింది. రంపచోడవరం బాగా నేను కొంతకాలం ఇక్కడ ఉన్నాను, ఒక 2 years ఇంటర్మీడియట్ చదువుతున్నాను. సో అది నాకు కొంత అనుబంధం ఉంది. తర్వాత రంగా చనిపోయినప్పుడు నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాజభవన్లో ఒక 10 రోజులు నన్ను అక్రమ నిర్బంధంలో ఉంచారు. తర్వాత టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టి జైలుకి వెళ్ళాను. అందుకని ఇంకా ఏజెన్సీతో మంచి అనుబంధం ఉంది నాకు. ఇకపోతే ఇక ఏజెన్సీలో సమస్యలు, నా చిన్నప్పటి నుంచి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పటికీ అదే రకంగా ఉన్నాయి. ఇప్పటికీ ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేని కూడా ఇక్కడ శాశ్వతంగా ఉంచరు పార్టీలు. ఎందువల్లంటే వాళ్ళు బలపడకూడదు. ఎస్సీ ఎస్టీలు అన్న వాళ్ళు బలపడకూడదు పార్టీలకి. అందు గురించి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. మార్చిన తర్వాత వాళ్ళు బలపడకుండా ఇక్కడ వీళ్ళ మీద పట్టు సాధించకుండా ఉండడానికి మారుస్తూ ఉంటాయి పార్టీలు. ఇకపోతే మనం నిత్యం చూస్తూ ఉన్నాం, డోలీల మీద తీసుకురావడం గర్భిణీ స్త్రీలని. అది వార్తల్లాగానే ఉంటున్నాయి తప్పితే దానికి పరిష్కారం అన్నది చూపించట్లేదు. ఇంకా పిహెచ్సిలు అయితే పేరుకు ఉన్నాయి. పిహెచ్సిలో డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, రండి ఇలా ఉండరు, స్టాఫ్ ఎవ్వరూ ఉండరు. దగ్గర రండి, దగ్గరికి. అటువంటి పరిస్థితులు ఏజెన్సీలో ఉన్నాయి. ఒకసారి చాటపర్రు
లో చాలా మంది కమ్యూనిస్టుల ఐక్యత సమాజానికి ఎంతో అవసరమని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం వెల్లడించారు. సోమవారం వారి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ విజయవాడలోని ఎంబీ భవన్ ఆడిటోరియంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. అలాగే గోడ పత్రికలను ఆవిష్కరించారు. వర్ధిల్లాలి కమ్యూనిస్టుల ఐక్యత, సిపిఎం అండ్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎం అండ్ న్యూ డెమోక్రసీ పార్టీ 12 సంవత్సరాల ముందు విడిపోయినటువంటి శాఖ కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభాగాలు విలీనం జరిగి గత నెల డిసెంబర్లోనే విలీనం జరిగింది. దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా విలీన సభలో ప్రకటన తెలియజేయాలని చెప్పి ఈ నెల 23వ తేదీ విజయవాడలో సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో 2 శాఖల నుండి 2 పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యతగా విలీనమైనటువంటి కమిటీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా 23వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి 2 పార్టీలకు సంబంధించిన శ్రేణులు ఆ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని జనం కోరుకుంటున్నారు. విడిపోవడం సమాజానికి, పార్టీకి నష్టం. ఐక్యంగా ఉండడమే కమ్యూనిస్టులకు అలాగే ఈ సమాజానికి లాభదాయకం అని చెప్పి అందరికీ తెలుసు. ఈరోజు ఇది ఈ ఘట్టం ఒక చరిత్రాత్మకమైంది. విడిపోయినటువంటి కమ్యూనిస్టులు ఐక్యం కావడం చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయంగా తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ ఇంతటితో ఆగకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు గ్రూపులను ఐక్యం చేయడానికి కార్యాచరణ పూనుకుంటున్నది. అది కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా నాగలాపురం తూర్పు దళితవాడలో లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని ఏసీబీ అధికారులు తెల్లవారుజామున పట్టుకున్నారు. బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న బియ్యం 200 బస్తాలు సీజ్ చేసిన స్పెషల్ బ్రాంచ్. పట్టుబడిన బియ్యాన్ని గ్రామాలలో సేకరించి పోగు చేసి విక్రయించడంతో పాటు రేషన్ దుకాణాల నుంచి కూడా సేకరించి తరలిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. లారీతో పాటు లారీ డ్రైవర్లు అదుపులోకి తీసుకుని విచారించి స్పెషల్ బ్రాంచ్ బృందం నాగలాపురం ఎస్ఐ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి హెచ్చరించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు డిఏ కూడా అమలు చేయడం లేదని అన్నారు. వెంటనే జీవోలు ఇవ్వాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలి. అంగన్వాడీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నశించాలి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నశించాలి. అన్ని జిల్లాల్లో ప్రాజెక్ట్ కార్యాలయాల ద్వారా ఇప్పటికే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. గత సంవత్సరం 42 రోజులు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యూనియన్తో చర్చలు జరిపి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి రాతపూర్వకంగా అంగీకరించి మినిస్టర్స్ అధికారులు కూడా సంతకాలు చేసి యూనియన్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మేము జూన్లో వేతనాలు పెంచుతామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా సరే అంగన్వాడీల తాలూకా
సమస్యలు పరిష్కారం చేయట్లేదు. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తాం, జీవో ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఎటువంటి చలనం లేదు. అలాగే ఈరోజు యాప్ల పేరుతో పనిభారం పెంచుతున్నారు. యాప్లన్నీ కూడా ఒకే యాప్గా మార్చి పనిభారం తగ్గిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు చేయలేదు. అలాగే ఈరోజు ప్రమోషన్లకు సంబంధించి కూడా విధి విధానాలు ప్రకటించాలని చెప్పన్నాం. అలాగే అంగన్వాడీ ఆయాలకు కూడా ప్రమోషన్లు ఇస్తామన్నారు, అది కూడా అమలు చేయట్లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే అంగన్వాడీల తాలూకా సమస్యల మీద యూనియన్తో వెంటనే చర్చలు జరిపి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు వెంటనే పెంచాలి. అలాగే ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే 28వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ద్వారా కూడా రిలే నిరాదీక్షలు చేయాలని ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మార్చి 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం పెట్టి ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల తాలూకా ఐక్యత ఏంటంది చూపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అంగన్వాడీలు పోరాటాలు చేస్తే ఆ శిబిరాల దగ్గరకు వచ్చి మీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, మీ పోరాటాలకు అండగా ఉంటామని చెప్పి ప్రకటించిన కూటమి నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అంగన్వాడీ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే అంగన్వాడీ సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించి యూనియన్తో చర్చలు జరిపి వేతనాలు పెంచడంతో పాటు మినిట్స్లో అంగీకరించిన విషయాలన్నిటి కూడా జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పి, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైల్వే పోలీసు ఉన్నతాధికారి ఆశీర్వాదం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామంలో 4 ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని, కొనుగోలు చేయడమే కాకుండా ఆ ప్రాంత దళితుల భూముల్లో దౌర్జన్యంగా రోడ్డును వేయడానికి ప్రయత్నించారని, అడ్డుకున్న వారిపై దాడికి పాల్పడ్డారని, ఆశీర్వాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామాన్ని రిటైర్డ్ జిల్లా జడ్జ్ గుర్రప్ప నేతృత్వంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆశీర్వాదం తన కుటుంబ సభ్యులు కొంతమంది రౌడీలతో కలిసి దౌర్జన్యంగా ఇక్కడ దళితులను బెదిరిస్తున్నారని, తమ సొంత ఖర్చుతో దళితులు నిర్మాణం చేసుకున్న కాంపౌండ్ను పగలగొట్టారని ఆరోపించారు. ఆశీర్వాదంపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాకాల మండలం పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆశీర్వాదం అక్రమాలను ప్రశ్నించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఆశీర్వాదంపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆయన కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఆశీర్వాదంను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కుక్కలపల్లి దళిత గ్రామానికి సంబంధించి ఇక్కడ ఒక వివాదం ఉంది అని అంటే, రిటైర్డ్ జిల్లా జడ్జి గురప్ప గారి ఆధ్వర్యంలో సిపిఎం, సిపిఐ, రిపబ్లికన్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం మేము ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆశీర్వాదం అనే ఒక రైల్వే పోలీసు అధికారి దౌర్జన్యంగా భూముల్లో ఇక్కడ ఉన్నటువంటి దళితులు 1935వ సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్నటువంటి దళితుల భూముల్లోకి ఈయన కొనుగోలు చేసినటువంటి భూమికి దారి కోసం అని చెప్పి దౌర్జన్యంగా తన వెహికల్స్తో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరింపులకు గురి చేసి ఇక్కడ అన్యాయంగా, అధర్మంగా వ్యవహరించినట్టుగా మాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. మా ప్రత్యక్ష పరిశీలనలో ఒక ఉన్నతాధికారి డీకేటీ భూముల్లోకి రావడమే పెద్ద నేరం. ఆ నేరంతో పాటు ఇతర భూముల్లో ఆయన ప్రవేశించి అక్కడ అక్రమంగా ప్రవేశించడం మరొక నేరం. ఆ నేరంతో పాటు ఆ రోడ్డు వేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం మరొక నేరం. 4వ నేరం వచ్చి ఆయన ఈ చుట్టూ వాళ్ళు ప్రహరీ నిర్మాణం చేసుకుని ఉంటే దాన్ని పగలగొట్టడం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆయన దౌర్జన్యానికి పూనుకుంటూ ఉండడం అనేది కళ్ళకు కట్టినట్టుగా మాకందరికి కనిపించింది. ఈ పాకాల మండలంలో ఉన్నటువంటి పోలీసులకు ఎందుకు కనపడలేదు, రెవెన్యూ వాళ్ళకి ఎందుకు కనపడలేదు మాకు అర్థం కావడంలా. అందుకని మేము అనుకుంటున్నది ఏమంటే, ఈ ఆశీర్వాదం అని ఆయన ఇక్కడ పోలీసుల్ని, ఇక్కడ రెవెన్యూ వాళ్ళని, ఈ జిల్లా కలెక్టర్ని, ఎస్పీని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి బలమైనటువంటి వాడా అని మేము చూద్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ చూస్తే 100కి 100 పాళ్ళు ఆశీర్వాదం గారు అన్ని రకాల అక్రమాలకు పాల్పడినట్టుగా స్పష్టమవుతుంది. తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాను. ఆయన ఏదైతే ఇక్కడ అక్రమంగా కొనుగోలు చేస్తున్నాడో ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఇది తక్షణం జరగకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాకాల మండలం ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మీద
అదే మాదిరి ఆయనకు కొమ్ముగా వస్తున్నటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా పెట్టే కార్యక్రమాన్ని చేస్తాం. ఈ విషయంలో ఎస్పీ గారు, రైల్వే ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల న్యాయమైనటువంటి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.